సరిపోదా శనివారంలో ఇప్పుడు ఉన్నది ఉన్నట్టుగా చెప్తే గొప్పలు, లేనిది ఉన్నట్టుగా చెప్తే దాని వల్ల వస్తే ఎన్నో తిప్పులు అంటున్నాడు మన భాస్కర్. ఇంతకీ ఈ గొప్పలు తిప్పులు ఏంటో చూసేద్దామా? సో లెట్స్ వెల్కమ్ బుల్లెట్ భాస్కర్ అలాంగ్ విత్ హిస్ టీమ్. ఆర్టిస్టులుగా నీళ్ళే బాగున్నారు కదబ్బా. ఏంటి చిల్లరిచ్చావు? మీరే కదండి క్లాప్స్ కొడుతున్నారు. నేను క్లాప్స్ కొట్టేది నిన్ను పిలవడానికి. పెళ్ళాన్ని పట్టుకుని పేరు పెట్టి పిలవకుండా చప్పట్లు కొడతారా? నీ మొగుడు సెలబ్రిటీ. షూటింగ్ లో అనే డైలాగులన్నీ ఇక్కడ అనకండి. పోయి పని చూడు. సరే, మీరు రాత్రికి ఎప్పుడు వస్తారు? ఎందుకు? నాకు మీరు లేని నిద్ర పట్టదు. నేను వచ్చాక అసలు నిద్ర ఉండదు నీకు. అర్థం కాలేదా? లోపలికి వెళ్ళు. హలో మేనేజర్. నా పేరు నరసింహ, ఇంటి పేరు రణసింహ, నా తోటి ఉన్న సేన ఉరికెటి యువసేన. ఎవరో కుర్రోడు? ఆయన శివాజీ గారు. ఏం చేస్తుంటాడు? 90s హీరో. 90s లో హీరో అంటే ఇప్పుడు ఎంత ఉంటుందో? 65 రిటైర్ అవరా? వచ్చే 10 మార్కుల్లో 8 ఇచ్చేటట్టున్నారు, చూసుకోండి మరి. ఆవిడెవరు? ఖుష్బు గారు. ఏ సినిమా చేసేది? కలియుగ పాండవులు. ఓరే మా నాన్న 5వ తరగతి అప్పుడు సినిమా వచ్చేటప్పుడు. ఏంద్రా ఇది? సార్ ఆపేయండి సార్, ఆరుకు వచ్చింది. స్వతంత్రం రాకముందు వచ్చిన సినిమా అది. జిత్తుగా లేకుండానే మన కారు వచ్చేలా ఉంది సార్. ఎవర్రా వీళ్ళంతా? ఇంత యాటిట్యూడ్ ఎందుకు సార్ మీకు? ఒకటి వచ్చినా పర్వాలేదు, నేను చెయ్యాలనుకుని చేసిపోతా. మీరు అనుకున్నది మేము అలాగే చేస్తాం, మిమ్మల్ని డిసప్పాయింట్ చెయ్యం మేము. మన సినిమాలో హీరోయిన్లు ఇబ్బంది అవుతుంది సార్. ముంబై నుంచి ఎవరైనా వస్తారని కనుక్కో. 1 minute. హలో తన్మయ్, రేపటి నుండి షూటింగ్ వచ్చే. అంతే, ఆ రేంజే నీకు అంతే. నిన్ను ఆర్టిస్ట్ని తీసుకురారంటే నువ్వు రిపేర్ చేయించుకొచ్చు తీసుకో. పగిలిపోద్ది. కొత్త హీరోని ఇంట్రడ్యూస్ చేయాలి. అంటే మీకు తగ్గట్టు? నాకు తగ్గట్టు. కరెక్ట్ గా. శ్యామల గారు అయితే సరే, డైరెక్టర్ పిలు. హలో డైరెక్టర్. హీరోయిన్ రమ్మను. ఎక్కడ నుంచి తీసుకొచ్చారా? ముంబై. మౌలాలి నుంచి తీసుకొచ్చి ముంబై అంటారా? రే, సినిమా టైటిల్ ఏం పెడదాం? వీరుడు. వద్దు సార్, మీ సైజుకి చిన్నగా అయిపోద్ది అది. అదిరిపోలే, పాన్ ఇండియా లెవెల్లో. రోడ్. క్యాప్షన్ ఏం పెడదాం? ఈ ఉగాదికి దింపుతున్నాం. రాడ్ 70mm ఉగాదికి దింపుతున్నాం. టైటిల్ ఇదే ఫిక్స్ చేయి. సార్ ఆ సీను నేను చూస్తాను. ఏంట్రా రైటర్ కొత్తడా? అవును సార్, మీకు ఎలా తెలుసు సార్? మొత్తం పేజ్ ఒకటే డైలాగ్ రాసాడు. శుక్రమైనటువంటి పద్ధతి నందు సక్రమమైనటువంటి అధీర దీపమునందు శుక్రమైనటువంటి టేక్. సార్ 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 పెద్ద డైలాగ్ సార్, ఒక 2-3 సార్లు చదువుకోండి. అవసరం లేదు, సింగిల్ టేక్ లో చెప్తా. సింగిల్ టేక్ లో చెప్తానయ్యా, నీకే ప్రాబ్లం? రెడీ? ఓకే. స్టార్ట్ పెట్టు. కెమెరా రోల్ యాక్షన్. ఓరి నా నా ఏం మాట్లాడతాడు నువ్వు? మధ్యలో చాలా ఎగిరిపోయినాయి కదా సార్. డైలాగులు చెప్తే హీరో చెప్పడం కాదు, హీరో చెప్పినాక డైలాగులు రాయాలి. ఆడే రైటర్. లిప్ సింక్ అవుదేమో సార్. సింగ్ చేసుకోవాలా? ఎవరా నెక్స్ట్? డాన్స్ మాస్టర్. రమణ. 10కి పరకి పేకలు కోసి ఏదాలందరూ నీకే దొరుకుతారా? సాంగ్ ప్లే చేసి కంపోజ్ చేయండి మాస్టర్. ఏంటిది కంపోజిషన్? నీ గుండెలో స్టెప్ వెళ్ళి నీ డీలో పెట్టుకో. అంత రిస్క్ చేసి పోతే ఫ్యాన్స్ ఏమవ్వాలరా? కొంచెం లైట్ తగ్గించి చెప్పు స్టెప్. ఇంకొంచెం తగ్గించు. ఓకే, వచ్చింది. పాట పెట్టు. మీకు ఎవరు తెలిసిన వాళ్ళు ఉన్నారన్నారు? విద్యాజీ. విద్యాజీ. విద్యాజీ, సినిమా ఎప్పుడు రిలీజ్ చేయాలి? చలో టుమారో. చలో. ఓకే, థ్యాంక్ యూ విద్యాజీ. చలో आप 2000 लेके चलो. థ్యాంక్ యూ. చలో. సినిమా రిజల్ట్ ఏమైంది? అవునా? ఓకే. మనం దింపలేదు సార్, మనకే దింపారు. ఏం మాట్లాడుతున్నావురా? ఎందుకు సార్ టెన్షన్ పడు? మరి ఏం చేయమంటావు? సార్ ఫ్లాప్ అయిన సినిమాను కూడా నేను హిట్ చేస్తాను. ఎలా చేస్తావరా? హిట్ అయిన సినిమాని ఎవరైనా హిట్ చేస్తాడు, ఫ్లాప్ అయిన సినిమాని హిట్ చేసేవాడే నరేష్.
హలో హీరోయిన్ డాన్స్ మాస్టర్ అందరూ వచ్చేయండి. ఎట్లా రా? హలో ప్రెస్ రిపోర్టర్స్ అందరూ రండి. రాడ్ సక్సెస్ మీట్ కి వచ్చినందుకు థాంక్యూ సో మచ్. 400 crores సెకండ్ థర్డ్ డేది ఒకసారి తీయండి. 700 crores. మీరు మాట్లాడతారా? నేను ఎక్కువగా మాట్లాడను, నా కలెక్షన్లే మాట్లాడతాయి. 700 కోట్ల కలెక్షన్స్ వచ్చాయంటున్నారు కదా, థియేటర్ లో అసలు జనాలే లేరు కదా. నువ్వు ఏ థియేటర్ చూసావు? మూసాపేట. మోసాపేట. నీ బతుకు మోసాపేట. హైదరాబాద్ మోసాపేట అవుతుందా? అడిగేటప్పుడు చూసుకున్నాడు. భాస్కర్ గారు, మీరు ఒక రిపోర్టర్ తో మాట్లాడుతున్నప్పుడు కొంచెం పద్ధతిగా మాట్లాడండి. ఎక్స్క్యూజ్ మీ, మీ పేరేంటి? అశోక్. అయితే నీతో మాట్లాడి నేను కూర్చో. భాస్కర్ గారు, పబ్లిక్ లో మీ సినిమా గురించి అసలు హడావిడే లేదు. నో కామెంట్స్. మైక్ ఇచ్చేయండి. ఓకే, ఇంతటితోటి ప్రెస్ మీట్ అనేది ఫినిష్ అయిపోయింది. 2000 దంగలు కొట్టాక మీకు కనబడతా. నువ్వు మోసాపేట కదా, వస్తా అటు పక్క. ఐనాక్స్ తెలీదు, సినిమాక్స్ తెలీదు, మోసాపేట తెలుసు. కూల్ కూల్. ఓకే అమ్మా, బేబీ బాయ్. థ్యాంక్ యూ మాస్టర్. ఖుష్బు గారు ఎలా అనిపించింది ఈ స్కిట్? భాస్కర్ గారు ఇస్ నిజంగానే వెరీ కామన్ థింగ్. ప్రెజెంటేషన్ బాగుంది, గుడ్ ఎఫర్ట్. శివాజీ గారు. భాస్కర్ సార్. చాలా బాగుంది, అసలు హిలేరియస్. సో జడ్జెస్, ఈ స్కిట్ కి మీరు ఇవ్వబోయే స్కోర్ శివాజీ గారు. సో జడ్జెస్ బుల్లెట్ భాస్కర్ టీమ్ కి ఇచ్చే స్కోర్స్ 18 out of 20.